అక్కడ ఏదైతే కనిపిస్తుందో అది ఆ వాటర్ ఫాల్స్ మనం వెళ్ళేది. అదిగో అల్లంత దూరంలో, అల్లంత దూరాన ఓ తారక అన్నట్టుంది నా పరిస్థితి. అల్లంత దూరాల తారక కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా. సో ఇప్పుడు దిగడం అంతా ఓకే, పర్లేదు. మళ్ళీ మనకి ఎక్కాల్సి వచ్చినప్పుడు తెలుస్తుంది నాకు. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది దిగేటప్పుడు ఇట్లా దూకాల్సి వస్తుంది, ఎక్కేటప్పుడు ఎలా ఉంటుంది మన పరిస్థితి? పాడు జీవితము యౌవనం మూడు నాళ్ళ ముచ్చటలేరా. మాటా పైలమే అవ్వా మూటా పైలమే అవ్వా మాటా పైలమే అవ్వా. సో ఫైనలీ మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి చేరుకున్నాం. వావ్, బ్యూటిఫుల్, అమేజింగ్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్కే అండ్ వెల్కమ్ టు మై వరల్డ్. నా ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను పలావ్లో ఉన్నాను. పలావ్ కంట్రీలో ఇప్పుడు మనము న్యూ క్యాపిటల్, సో కరోర్ అనేది యాక్చువల్ క్యాపిటల్ సిటీ, కానీ ఇప్పుడు న్యూ క్యాపిటల్ ఒకటి కొత్తది కడుతున్నారు ఒక సపరేట్ ఐలాండ్లో. సో నిన్నటి వీడియోలో మీరు చూసుంటారు, సో వాటర్ లెవెల్ అనేది చాలా తక్కువ ఉండే, లో టైడ్ ఉన్న టైంలో. సో ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు హై టైడ్ స్టార్ట్ అయింది. సో ఎంత లెవెల్ ఆఫ్ వాటర్ వచ్చిందనేది. సో ఇక్కడ అసలు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒక రోజు రాత్రి వెళ్ళినేమో అసలు ఏమాత్రం టైడ్ లేకుండా, ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఫుల్ ఆఫ్ టైడ్ ఆఫ్ వాటర్. సో దిస్ ఈజ్ అనదర్ కాజ్వే. సో మీరు చూసుకుంటే అటువైపు వాటర్ ఉంది, ఇటువైపు వాటర్ ఉంది, మధ్యలో రోడ్డు ఉంది. సో ఇక్కడ వాటర్ ఉంది, అన్ని వైపులా వాటరే ఉంది, మధ్యలో రోడ్ అనేది ఒకటి వేశారు. సో ఇక్కడ రోడ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదంతా కూడా కాజ్వే అనమాట. సో ఈ కాజ్వేలో అంటే బేసిక్లీ ఆ ఐలాండ్ని ఈ ఐలాండ్ని కలిపే కాజ్వే ఇది. సో అన్ని చోట్ల వాటరే ఉంటుంది మనకి. ఇక్కడ ఆల్రెడీ వర్షం మొదలైంది. ఇప్పుడు ఐ కెనాట్ స్టే ఫర్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం. సో మీకు నేను కార్లో వెళ్తూ చూపిస్తా. మనం క్యాపిటల్కి వెళ్ళేప్పటి వరకు వర్షం ఆగిపోతే చూడడానికి బాగుంటుంది. సో చెప్పా కదా కాజ్వే అని. మనకి రోడ్డుకి ఇరువైపులా సముద్రమే, మధ్యలో రోడ్డు, దాన్నే కాజ్వే అంటాం. సో ఒక ఐలాండ్ నుంచి ఇంకో ఐలాండ్ వైపు వెళ్తున్నాము. ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఎక్కుతున్నాము. దిస్ ఇస్ పలావ్ జాపనీస్ ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్. ఆల్రెడీ నిన్నటి వీడియోలో చూసుకున్నాం కదా ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు. సో జపాన్ వాళ్ళు వీళ్ళకి పలావ్ వాళ్ళకి ఫ్రెండ్షిప్తో తయారు చేసి ఇచ్చిన బ్రిడ్జ్ అనమాట ఇది. ఆల్రెడీ బాగా వర్షం పడింది, అందుకే ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనము న్యూ క్యాపిటల్ చూడడానికి వెళ్తున్నాం. ఆ న్యూ క్యాపిటల్కి చూడటానికంటే ముందు మనకి ఒక వాటర్ ఫాల్స్ చూడబోతున్నాం. సో ఇక్కడ కూడా మనకి 2-3 వాటర్ ఫాల్స్ ఉన్నాయి పలావ్లో. అయితే ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు ఫోన్పే ఐలాండ్స్ అనుకోవచ్చు. ఇక్కడ కూడా వాటర్ ఫాల్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఫుల్ ఆఫ్ కల్టివేషన్ ఉంది, ఇక్కడ కూడా ఫుల్ ఆఫ్ రెయిన్ఫాల్ ఉంది. కాకపోతే అఫ్కోర్స్ కొంచెం తక్కువ, ఫోన్పే కంటే కొంచెం కల్టివేషన్ తక్కువే, రెయిన్ఫాల్ తక్కువే. అండ్ దెన్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫోన్పే ఈజ్ మోర్ ఆఫ్ మౌంటేనియస్ ఐలాండ్. ఇక్కడ మౌంటైన్స్ ఉన్నాయి కానీ తక్కువ, చిన్న హైట్లో తక్కువ ఉన్నాయి అన్నమాట మౌంటైన్స్. సో అందువల్లే మనకి ఫోన్పే ఇస్ ద వెటెస్ట్ ఐలాండ్, బట్ దిస్ ఇస్ నాట్ యాజ్ మచ్ వెటెస్ట్ యాజ్ ఫోన్పే. కాకపోతే ఇక్కడ కూడా కావాల్సినంత వర్షం పడుతుందంట. సో వీళ్ళకి కూడా ఇక్కడ ఫ్రెష్ వాటర్ సోర్సెస్ అండ్ వాటర్ ఫాల్స్ ఉన్నాయన్నమాట. సో ఇదే మనము వాటర్ ఫాల్స్కి వెళ్తున్న రోడ్ అనమాట. సో ఈ రోడ్డు కూడా మనకి ఫోన్పేలో ఉన్నట్టే ఇక్కడ కూడా ఓన్లీ 2 lane రోడ్డే ఉంది, కానీ మనకి అటువైపు ఇటువైపు బోల్డ్ అంత స్పేస్, ఎక్స్ట్రా స్పేస్ ఉంది. సో అందుకని ఇక్కడ కంఫర్టబుల్గా, కన్వీనియంట్గా, ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ఫోన్పేలో ఏంటంటే చాలా తక్కువ అనమాట. సో లిటరలీ రోడ్డు మీదకి మనకి చెట్లన్నీ వచ్చేసినట్టుగా ఉంటాయి అనమాట. ఇక్కడ కూడా ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఉంది, కాకపోతే ఇక్కడ పిచ్చి మొక్కలు అండ్ నార్మల్ రోడ్ సైడ్ మొక్కలు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. మనకు అదే ఫోన్పేలో అయితే కంప్లీట్ అన్ని యూజబుల్ మొక్కలే అనమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫోన్పే అండ్ ఎనీ అదర్ ఐలాండ్. ఆల్దో ఇట్ ఈస్ ఆల్సో వెటెస్ట్ ఐలాండ్. ఇక్కడ కూడా విపరీతమైన వర్షపాతం నమోదైనా సరే మనకి దీన్ని వీ కాంట్ జస్ట్ కాల్ ఇట్ యాజ్ అ కంప్లీట్ గ్రీన్, బట్ ఇట్ ఈస్ మోర్ క్లీన్ అండ్ మోర్ నీట్ ఈవెన్ వెన్ కంపేర్డ్ టు ఫోన్పే. బ్యూటిఫుల్. సో నౌ ఇప్పుడు యాక్చువల్గా ఉన్న ఒరిజినల్ క్యాపిటల్ అనేది సిటీ లోపల ఉంది కాబట్టి దాన్ని ఇటు సిటీ బయట ఇంకో సపరేట్ ఐలాండ్స్లో కంప్లీట్గా దాన్ని డౌన్ టౌన్ ఏరియా కిందనేమో కరోర్ నుంచేసి దీన్ని డౌన్ టౌన్ కింద కాకుండా మొత్తం హోల్ క్యాపిటల్ యాక్టివిటీస్ అన్నీ సిటీ అవుట్స్కర్ట్స్లో ఇంకో సపరేట్ ఐలాండ్లో కన్స్ట్రక్షన్ చేసి యూజ్ చేస్తున్నారు అనమాట. సో ఆ ఓల్డ్ క్యాపిటల్ ఎలా ఉంది, వాటర్ ఫాల్స్ ఎలా ఉన్నాయి అనేది చూసుకుందాం.
నర్మావ్ వాటర్ ఫాల్స్. ఇది మనం వెళ్తున్న ప్లేస్. వెల్కమ్ టు నర్మావ్ వాటర్ ఫాల్స్ అన్నారు. జీ అనేది సైలెంట్ అనమాట. यहीं पे पार्किंग करना है? हाँ भाई, यहाँ पे पार्किंग करना है. मैं एंट्री फी पे करके आऊँगा. आप शूज लगाइए. ఓకే ఓకే. సో ఇక్కడ పార్కింగ్ చేసేసి ఎంట్రీ ఫీ కట్టేసి వెళ్ళాల్సి ఉంటుందంట. సో ఇట్స్ వాటర్ ఫాల్ ప్రొటెక్టెడ్ ఏరియా అని రాస్తుంది. ఇక్కడ షూ మార్చుకొని వెళ్దాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు వాటర్ ఫాల్స్ వైపు వెళ్తున్నా. సో మనకి ఇక్కడ డైవింగ్లో యూస్ చేసే షూస్, వింగ్స్ లేకుండా ఆ షూస్ వేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇక్కడ అంతా స్లిప్పరీగా ఉంటుందంట. ప్లస్ అంతేకాకుండా నార్మల్ రెగ్యులర్ షూస్ వేసుకున్నట్టయితే వాటర్లో పనికిరావని చెప్పేసి అని వాటర్లో పనికొచ్చేలాంటి షూస్ ఇచ్చారు. సో ఈ షూస్ వేసుకొని మనం ఇప్పుడు బయలుదేరబోతున్నాము. సో వెళ్ళేటప్పుడు ఈజీగానే ఉంటుంది, ఎందుకంటే కిందికి సో చాలా ఒక 30 minutes పడుతుందంట. సో ఇలా ఉన్నాయి మెట్లన్నీ. సో ఇలా చూసుకుంటూ వెళ్ళిపోవాలి మనము. సో ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం, కాకపోతే ఇట్ ఈస్ వర్త్ ఇట్ అని అన్నారు వాటర్ ఫాల్స్ అనేది. సో చూసుకుందాం. సో చూస్తున్నాను, మీకు చూపిస్తాను. ఈ పట్టాలు ఏవైతే కనిపిస్తున్నాయో, ఇంతకుముందు ఈ పట్టాల ద్వారా ఒక టాయ్ ట్రైన్ లాంటిది చిన్న ట్రైన్ వెళ్ళేదంట. అది వెళ్ళుంటే బాగుండేది, కానీ ఇప్పుడు ఆ ట్రైన్ అనేది తీస్తాడు. ఓన్లీ నడకదారి మాత్రమే ఉంది. సో ఇలా ఉంది నడకదారి, ఇలా ఉంది. వెళ్ళేటప్పుడు అయితే ఆల్రెడీ ఇక్కడ రాళ్ళు బాగానే గుచ్చుకుపోతున్నాయి. సో షూ వేసుకోవడం అనేది మంచిదైంది. వెళ్ళేటప్పుడు ఇలా ఉందంటే వచ్చేటప్పుడు ధూళి తీరిపోద్దేమో. సో కృష్ణ ఎప్పుడు కూడా తన చేతిలో ఒక బాక్స్ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. సో ఆ కృష్ణ బాక్స్లో ఏముందనేది చూసుకుందాం. కృష్ణ క్యా క్యా హై ఉస్ బాక్స్ మే? ఓకే. సో కృష్ణది ఇది సపరేట్ బాక్స్ ఇది. సో దాంట్లో కృష్ణ అని రాసింది. ఆయనకు కావాల్సిన అన్ని మొత్తం దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అండ్ దెన్ ఆయన యొక్క లైసెన్స్ అవన్నీ కూడా దాంట్లో ఉంటాయంట. సో అందుకే ఇది ఎప్పుడు పట్టుకొని క్యారీ చేస్తూ ఉంటాడు అనమాట. ట్రైల్ ఇస్ స్లిప్పరీ వెన్ వెట్ అని రాసింది. ఇక్కడ మెట్లు ఉన్నాయి, కానీ ఆ మెట్లు కూడా చాలా హైట్తో ఉన్నాయి. చాలా జాగ్రత్తగా పక్కన తాడును పట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఇదేం ట్రెక్కింగ్ కంటే తక్కువైతే ఏం లేదు ఇది. సో మంచి ట్రెక్కింగ్ యాక్టివిటీకి వచ్చేసా. అప్పుడు ఎప్పుడో భూటాన్లో ఒక ట్రెక్కింగ్ చేశా, డైరెక్ట్ టైగర్ నెస్ట్. ఇప్పుడు మళ్ళీ ఇది. వాటర్ ఫాల్ సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయి ఇక్కడ నుంచి, కాకపోతే కొంచెం బాగానే దూరం నడవాల్సి ఉంటుంది. కడు ఎక్సోరా కెసెలట. ద ఫ్లెక్సిబుల్ స్టెమ్స్ ఆర్ గుడ్ ఫర్ ఫిష్. సో ఇక్కడ ఏమేమైతే ఉన్నాయో చెట్లు, వాటి గురించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ కూడా రాసి పెట్టారు. మేబీ దీస్ ఆర్ లైక్ యూనిక్ ఆర్ స్పెషల్ టు పలావ్ అనుకుంటా. సో ఇక్కడ పట్టాలు చూస్తున్నారా, ఇటువైపు రెండు వైపులో కూడా మనకి పట్టాలు ఉన్నాయన్నమాట. సో ఒకప్పుడు ట్రైన్ వెళ్ళినప్పుడు ఈ పట్టాలు అనేది సో అలా వచ్చేసాయి. మనకి ఈ మెట్ల దారిలో ఇంత కష్టపడి నడవాల్సిన అవసరం లేకుండా ఉండేది. కాకపోతే ఇప్పుడు ఈ ఓన్లీ పట్టాలు మాత్రమే మిగిలాయి. సో దేర్ ఇస్ నో ట్రైన్ హియర్. సో అందుకే నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది మనకి. ఇక్కడ ప్రతి చోట కూడా మనకి ఇక్కడ పేరు రాసి పెట్టారు. సో చెలంగల్ అని చెప్పేసి అని. సో ఇక్కడ స్పెషల్గా ఉన్న ట్రీస్, ప్లాంట్స్ అన్నిటిది పేరు రాసి పెట్టినట్టున్నారు. సో బ్యూటిఫుల్. ఇదంతా కూడా టాంగెట్ అని రాస్తుంది ఇక్కడ. ప్లీజ్ డు నాట్ టచ్ ద ప్లాంట్. సో ప్లాంట్స్ని ముట్టుకోకూడదు అని రాస్తుంది. మేబీ స్పెషలో తెలియదు, లేకపోతే అవేమన్నా మనకి హ్యూమన్కి డేంజరో తెలియదు. సో అందుకని మనం అనవసరమైన ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. సో ప్లాంట్స్ని ముట్టుకోకుండా చూసుకుంటూ వెళ్దాం. ఈ వాటర్ ఫాల్ ఏరియా అంతా కూడా ఒక కన్జర్వేటివ్ జోన్ అనమాట ఇదంతా. సో కన్జర్వేషన్ జోన్లో ఉన్నాయి, మనం కేర్ఫుల్గా ఉండాలి. అక్కడ 2 సెట్ ఆఫ్ పట్టాలు ఉండే, ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ సింగిల్ సెట్ ఆఫ్ పట్టాలు అయిపోయినాయి. సో స్పేస్ కూడా తగ్గిపోయింది. ఇక్కడ మాత్రం ఇంకా మెట్లు అయితే ఏం లేవు కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు.
సో ఇక్కడ మ్యాటాకోయ్ అని రాస్తుంది. సో ఒక్కొక్క ప్లాంట్కి ఆ ప్లాంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ పెట్టడం జరిగింది. మళ్ళీ వన్స్ అగైన్ కెరెలు. సో ఇక్కడ అన్నీ ప్లాంటేషను, ఆ ప్లాంటేషన్కి సంబంధించిన పేర్లన్నీ కూడా ఇక్కడ బోర్డ్స్ పెట్టడం జరిగింది. సూపర్, బాగుంది కదా. వెళ్దాం, ఇలా నాతో పాటు నడుస్తూ చూద్దరు. కానీ నాకైతే ఆ ట్రైన్ ఉంటే చాలా బాగుండేది అనిపిస్తుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా. సో ఇక్కడ మళ్ళీ మనకి 2 ఆప్షన్స్ వచ్చాయి, లోకోమోటివ్ ఒకటి అండ్ దెన్ వాటర్ ఫాల్ ఒకటి. సో వాట్ ఈస్ లోకోమోటివ్? ఓకే, సో అతను కూడా ఎప్పుడు వెళ్ళలేదంట. ఇటు లోకోమోటివ్, ఇటువైపు వాటర్ ఫాల్. సో మనం వాటర్ ఫాల్స్ వైపు వెళ్ళాలి కాబట్టి ఇటు వెళ్తున్నాం. సో లోకోమోటివ్ అంటే అదేంటనేది తెలుసుకోవాలి, ఐడియా లేదు, తనకు కూడా ఐడియా లేదంట. ఎత్తొంపులు, కొండ ఎక్కడం దిగడం. సో దీన్ని బట్టి చూస్తుంటే మనం వాటర్ ఫాల్ కింద కానీ వాటర్ ఫాల్ పై లెవెల్లోకి వెళ్తామేమో అనిపిస్తుంది నాకు, తెలియదు, చూద్దాం. ఇక్కడ రాస్తుంది చెముడాలిచ్ అంట. వాతావరణం అయితే సూపర్గా ఉంది. అసలు ఎండున్నా కూడా వేడి లేదు. ప్లస్ ఈ చెట్లు అనేది ఊగుతూ మంచి గాలి అనేది ఇక్కడ వస్తుందన్నమాట. సూపర్. ఇక్కడ సేద తీరడానికి మనకు ఒక బెంచ్ ఇచ్చారు. ఇక్కడ కొన్ని ఫోటోలు దిగేసి బయలుదేరదాం. ఇంతకుముందు కొంచెం సేపు సేద తీరాం కదా, అక్కడ ఏదైతే కనిపిస్తుందో అది ఆ వాటర్ ఫాల్స్ మనం వెళ్ళేది. అంత దూరంలో ఉంది, అదిగో అల్లంత దూరంలో. అల్లంత దూరాన తారక అన్నట్టుంది నా పరిస్థితి. అల్లంత దూరాల తారక కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా. హిప్ అప్ హిప్ అప్ హిప్ అప్. సో అక్కడ దాకా వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్ళాలి. ఇదంతా ట్రెక్ కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి మనం. చూద్దాం, ఇంత కష్టపడి అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఎలా ఉంటుంది అనేది ఎక్స్పీరియన్స్ చేద్దాం. మొన్నే మనం ఫోన్పే ఐలాండ్స్లో ఒక వాటర్ ఫాల్స్ చూసుకున్నాం. అది మాత్రం జస్ట్ 3 minutes వాకింగ్ డిస్టెన్స్లో ఉండే. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. అండ్ ఇది మాత్రం 30 to 40 minutes వాకింగ్ డిస్టెన్స్. ఇట్స్ నాట్ ఈజీ. సో ఇప్పుడు దిగడం అంతా ఓకే, పర్లేదు. మళ్ళీ మనకి ఎక్కాల్సి వచ్చినప్పుడు తెలుస్తుంది నాకు. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది అన్నయ్య, ఈడికుంది. జంబర్ కింగ్ బెలాల డంబర డరే డారిరు డండే డరే డారల్లలే. దిగేటప్పుడు ఇట్లా దూకాల్సి వస్తుంది, ఎక్కేటప్పుడు ఎలా ఉంటుంది మన పరిస్థితి? పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా. బాటా పైలమే అవ్వా, బూటా పైలమే అవ్వా, మాటా పైలమే అవ్వా. We need to go by the same route. వావ్, ఇదే దారిలో వెళ్ళాలంట వెనక్కి. దిగడానికి ఇంత హైట్ ఉన్నాయి, ఎక్కడానికి పరిస్థితి ఏందో. ఇక్కడ బాగా స్లిప్పరీగా ఉంది. మనకి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాక ఇక్కడ 2 రోడ్లు వచ్చినాయి. ఇటు ఒక దారి, ఇటు ఒక దారి. అది మెట్ల దారి, ఇది మెట్లు లేకుండా ఉండే నార్మల్ దారి. సో ఈ దారి ఎంచుకున్నాం. మెట్ల కంటే ఇది బెటర్గా ఉంటుందేమో అని. సో చూద్దాం ఈ దారి ఎలా ఉందనేది. వాటర్ ఫాల్ సౌండ్ అయితే వినిపిస్తుంది. ఇక్కడ వాటర్ ఫాల్ అని కూడా రాసింది.
ప్లీజ్ వాచ్ యువర్ స్టెప్. ఆఫ్ కోర్స్ జాగ్రత్తగా చూసుకుంటూనే వెళ్ళాలి మనం. సో వాటర్ ఫాల్కి అని చూపిస్తుంది కదా, సో చూద్దాం. ఇక్కడ కూడా మెట్లు ఉన్నాయి మళ్ళీ, ఓన్లీ అటువైపు అనుకున్నా. ఆ దారి వేరు, ఈ దారి వేరు. సో ఇదే నట్టబెచ్చల్ రివర్ వాటర్ ఫాల్ దారి. సో నేను వాటర్ ఫాల్ వచ్చేసిందని చాలా సంతోషించా. ఇంకా సగం డిస్టెన్సే వచ్చామంట. ఇది ఓన్లీ రివర్ వాటర్ అనంట. ఈ రివర్ వాటర్ అనేది ఇంకా అక్కడికి లోపల దాకా వెళ్తే మనకు అసలైన వాటర్ ఫాల్స్ కనిపిస్తుందంట. సో ఇక్కడ కనీసం ఇక్కడ జస్ట్ ఈ రివర్ వాటర్ దాకా వచ్చాం కదా, ఇక్కడ కొన్ని ఫోటోలు దిగేసి వెళ్దామని చెప్పేసి ఇక్కడ ఆగా అనమాట. సో ఇది ఇక్కడ దిగేసి ఇటు వెళ్ళాల్సి ఉంటుంది ఈ రివర్ వాటర్కి. దీని తర్వాత యాక్చువల్ వాటర్ ఫాల్స్ అనేది అటువైపు ఉంది. బ్యూటిఫుల్ కదా, సూపర్. అసలు రివర్ వాటర్ అయినా సరే కొండలపై నుంచి వెళ్తుంది కదా, సో అల్టిమేట్ ఉంది. దీని తర్వాత మనం అసలైన వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఇది ఒక రివర్ వాటర్ అనమాట, ఫ్లోయింగ్ త్రూ ద మౌంటైన్స్. సో కొండలపై నుంచి ఇలా పారుతూ 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 వెళ్ళిపోతుంది. బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి అసలు సిసలైన వాటర్ ఫాల్ వైపు మన ప్రయాణం కొనసాగిద్దాం. ఇక్కడైతే అసలు దారి ఉందా అనిపిస్తుంది, అంత దారుణంగా ఉంది ఇది ప్లేస్. సో మనం ముందుకెళ్తున్న కొద్దీ ఇంకా కష్టతరమైన దారి మొదలవుతుంది అన్నమాట. ఓ ఓన్లీ దానిపై నుంచి వెళ్ళాలి ఇప్పుడు. యు గోయింగ్? కృష్ణ మనకి ఇప్పుడు వెళ్ళి నడిచి చూపిస్తాడు, అది ఫాలో అయిపోవాలి. ఓన్లీ పైప్ పై నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. పైప్ పై నుంచి నడుచుకుంటూ రావాల్సి వస్తుంది. ఇక్కడ మనకి గ్రిప్ అనేది చాలా ఇంపార్టెంట్. గ్రిప్ లేకపోతే జారి పడిపోతాం. అందుకోసమే షూ కంపల్సరీ వేసుకోవాలన్నది. అయితే అక్కడ రైట్ సైడ్లో వాటర్ ఫ్లో అనేది కనిపిస్తూనే ఉంది. ఇక్కడ మనము ఈ దారిలో నడుస్తూనే ఉన్నాం. ఇలాంటి ప్లేస్లో ఫస్ట్ టైం నేను వెళ్ళడము. సో దిస్ ఇస్ ద మోస్ట్ అడ్వెంచర్ ట్రావెల్ ఎవర్ ఇన్ మై లైఫ్. मैंने एक्चुअली टाइगर नेस्ट किया था भूटान में. दैट वाज वेरी डिफ़िकल्ट बट इट वाज स्टिल ओके. यू हैव बेटर रोड्स. यहाँ पे रोड्स इतना छोटा है ना, एक ही आदमी जा सकता है. ఒక్క మనిషి మాత్రమే నడవగలడు ఇక్కడ. సో అంత చిన్న రోడ్లలో జాగ్రత్తగా వెళ్తున్నాం మనం. దిస్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ ట్రెక్ ఐ హ్యావ్ ఎవర్ డన్ ఇన్ మై లైఫ్. ఇక్కడైతే ఆ దారి కూడా క్లోజ్ అయిపోయింది, ఓన్లీ ఒక్క దారే ఉంది. చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎంత డిఫికల్ట్ అనేది. ఇంతవరకు ఎప్పుడు నేను ఇలాంటి సాహసాలు చేయలేదు, ఇప్పుడు ఈ సాహసం చేస్తున్నా. మెట్లు ఎక్కడం దిగడం వేరు, ఇది చాలా కష్టం. అక్కడ చూడండి, యూ కెన్ సీ ద వాటర్. సో ఎంత హైట్లో ఉన్నామనేది అర్థమవుతుంది మీకు. అక్కడ వెళ్తున్నాయి వాటర్ అనేది.
ఓకే ఫ్రెండ్స్, సో ఫైనల్లీ ఒక ర్యాంప్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి మనకి నడకదారి అనేది ఓకే, ఇది పర్వాలేదు, ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. ఇంతకుముందు వచ్చిందంతా చాలా డిఫికల్ట్ అండ్ డేంజరస్ రూట్. ఇక్కడంతా చెక్క దారి కొట్టి పెట్టారు మనకి. ర్యాంప్ సూపర్ ఉంది. అక్కడ కొట్టే అవకాశం లేకుండే అనుకుంటా, ఎందుకంటే అక్కడ పక్కనే నది ఉంది కదా. ఓకే, ఈ దారిలో ఇలా నడుచుకుంటూ వెళ్దాం. I think carrying the sticks is the good idea, I guess. Yeah, it was. Yeah. Otherwise, it's not so easy. So how much? So how? You're right around the corner. Oh, right there. Yeah. Okay, perfect. సో ఇక్కడ నుంచి జస్ట్ ఇంకొక అరౌండ్ ద కార్నర్ అంటున్నారు. సో వాళ్ళు కర్రలు పట్టుకొని తిరుగుతున్నారు. మనం ఏం కర్రలు లేకుండా డైరెక్ట్ వెళ్ళిపోయాము. ఐ థింక్ వీ షుడ్ హ్యావ్ గాట్ అ స్టిక్, కృష్ణ. हम भी एक लाठी लेके आना था साथ में. సో మళ్ళీ మనకి ఇంకో ర్యాంప్ వచ్చింది. అండ్ అక్కడ రైట్ సైడ్లో వాటర్ చూసుకోవచ్చు. అక్కడ వాటర్ రివర్ వాటర్ అనేది అక్కడ ఫ్లో అవుతూనే ఉన్నాయి. మనం అంతా హైట్లో ఉన్నాము. ఇంతకుముందు స్టార్ట్ అయినప్పుడు యాక్చువల్గా వాటర్కి పక్కనే ఉండే. సో ఆ వాటర్ అలా కిందికి ఫ్లో అవుతూ వస్తుంది, మనం ఇలా స్ట్రైట్కి వెళ్తూ వస్తున్నాం. ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈ పర్టికులర్ జర్నీ అనేది? బాగుందా? ఏమైనా సరే నాకు కమెంట్స్ చేయండి. నేను ఒక్కటే అడుగుతాను, సబ్స్క్రైబ్ చేయమను, లైక్ చేయమను, ఏది అడగను, జస్ట్ కమెంట్ అడుగుతాను. ఎందుకంటే మీకు ఎలా అనిపిస్తుంది, నేను నా సాహసయాత్ర అనేది, నా ప్రయాణాలు అనేది మీకు నచ్చుతున్నాయా లేదా అనేది ఐ వాంట్ టు నో మోర్ ఇన్ఫర్మేషన్ త్రూ యువర్ కమెంట్స్. సో ప్లీజ్ డూ కమెంట్ అండ్ లెట్ మీ నో. ఇప్పటిదాకా మనకు ఒక ర్యాంప్ చూసుకున్నాం కదా, ఆ ర్యాంప్ దాటేసి ఇప్పుడు మనకు ఒక చెక్క వంతెన రాబోతుంది. ఆ చెక్క వంతెన మీదకి వెళ్తున్నాం ఇప్పుడు. ఇదే చెక్క వంతెన. మంచి స్ట్రాంగ్ ఇవి కట్టేశారు. సో నది పైన, నీళ్ళ పైన ఈ చెక్క వంతెన. ఇది చూస్తుంటే మనకి వన్స్ అగైన్ క్షణక్షణం మూవీ అండ్ దెన్ ప్రభాస్ అండ్ కాజల్ అగర్వాల్ నటించిన డార్లింగ్ మూవీలో అతను ప్రభాస్ కడతాడు కదా ఒక దారి అనేది, అది గుర్తొస్తుంది కదా. బాగుంది కదా ఈ వంతెన అనేది, సూపర్. ఇది దాటుకుంటూ, ఈ చెక్క వంతెన దాటుకుంటూ వెళ్దాం. ఓకే, సో ఫైనలీ మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి చేరుకున్నాం. అదిగో ఇదే సూపర్ వాటర్ ఫాల్స్. మనం తప్పించి ఎవరం లేమట్టుకుంటా. ఇంతకుముందే వచ్చిన ఇద్దరు విజిటర్స్, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. వావ్, బ్యూటిఫుల్, అమేజింగ్, ఫ్యాబ్యులస్ కదా. ఇక్కడ దారుణంగా స్కిడ్ అయ్యే అవకాశం ఉంది. సో చాలా కేర్ఫుల్గా రావాలి. కృష్ణకి అలవాటు కాబట్టి వచ్చేస్తున్నాడు, కానీ నాకైతే కష్టంగానే ఉంది. వావ్, బ్యూటిఫుల్, అమేజింగ్ కదా. బాహుబలి పార్ట్ 1లో ప్రభాస్ ఎక్కింది ఈ కొండనే అంటారా, లేకపోతే మన ఫోన్పేలో చూసిన కొండ అంటారా? ఏ కొండ? ఆ కొండ ఏంటనేది కమెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్, సో ఫైనలీ దీనికోసం ఇంత కస్టమర్ వచ్చాము. అమేజింగ్, బ్యూటిఫుల్ వాటర్ఫాల్, బ్యూటిఫుల్ కదా. వీలైతే అక్కడ దాకా వెళ్ళడానికి ట్రై చేద్దాము. ఎలా ఉంది వాటర్ఫాల్? సూపర్ కదా, ఎక్సలెంట్.
సో ఇక్కడ నా వెనకాల కనిపిస్తుంది జ్యుడిషియరీ బిల్డింగ్. సో జ్యుడిషియరీ బిల్డింగ్ ఈజ్ లైక్ జస్ట్ లైక్ మనకి మన ఇండియాలో సుప్రీంకోర్టు లాగా అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఇదే వైట్ హౌస్ ప్రెసిడెన్షియల్ బిల్డింగ్. ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఒక జ్యుడిషియల్ బిల్డింగ్ కట్టారు, దీని వెనకాల ప్రెసిడెన్షియల్ బిల్డింగ్ కట్టారు, ఇది ఆ తర్వాత వెనకాల ఎగ్జిక్యూటివ్ బిల్డింగ్ ఇటు పక్కన. సో ఒక్కటే ఒక ప్లేస్లో 3 కూడా ఆల్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఎట్ వన్ ప్లేస్ ఇన్ పలావ్.